హాయ్ ఫ్రెండ్స్, 20 అమేజింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. అవేంటో ఇప్పుడు ఒక లుక్ ఇద్దాం. గర్భంలో ఉన్న బిడ్డకు 3 నెలలు వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తయారవడం స్టార్ట్ అవుతుంది. మన జీవితకాలం మొత్తంలో మనం 3 ఏనుగుల బరువున్న అన్నం తింటామట. ఇండియాలోని అన్ని రోడ్ల లెంత్ కలిపితే మన ఎర్త్ చుట్టూ 117 టైమ్స్ చుట్టేయొచ్చు. ఆకాశంలోని చుక్కలన్నింటినీ లెక్క పెట్టడానికి సెకండ్కి 1 చొప్పున లెక్క పెట్టిన అన్నింటినీ లెక్క పెట్టడానికి 3000 ఇయర్స్ పడుతుందంట. ఒక పురుషుడు తన జీవితకాలం అంతా గడ్డం గీసుకోకుండా ఉంటే అది 30 ఫీట్ల వరకు పెరుగుతుందంట. చేతి వేళ్ల గోళ్ళు కాలి వేళ్ల గోళ్ళ కన్నా 4 టైమ్స్ ఫాస్ట్గా పెరుగుతాయి. మనుషుల ఫింగర్ టిప్స్కి వారి బాడీ వెయిట్ మొత్తాన్ని ఆపగలిగే శక్తి ఉంటుందంట. ఇంటర్నెట్లో వరల్డ్ వైడ్ వెబ్ WWW అన్న మాటను 1990లో టిమ్ బర్నర్స్ లీ కనిపెట్టారు. ప్రపంచంలో జరిగిన బ్యాంకు దోపిడీల్లో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 11 గంటల మధ్యలో జరిగినవే. మన బర్త్డే రోజు మనతో పాటు ప్రపంచంలో కనీసం మరో 90 లక్షల మంది పుట్టినరోజు చేసుకుంటారట. ఇప్పటి వరకు జరిగిన అన్ని కబడ్డీ వరల్డ్ కప్ల్లోనూ మన ఇండియానే గెలిచింది. వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం బ్రిటన్, 3వ స్థానం మన ఇండియానే. ఎవరెస్ట్ శిఖరం ప్రతి సంవత్సరం 4 mm హైట్ పెరుగుతుందంట. ప్రపంచంలో ఉన్న మనుషుల బరువు కన్నా చీమల బరువే ఎక్కువ. ఇంకో విశేషం ఏంటంటే అసలు చీమలు నిద్రపోవు. మన ఐబాల్ బరువు అప్రాక్సిమేట్గా 28 గ్రామ్స్ ఉంటుంది. ఒక నత్త 3 సంవత్సరాల వరకు పడుకోగలుగుతుంది. అరటిపండును తింటే డిప్రెషన్ తగ్గిపోతుందంట. ఎందుకంటే సెరోటిన్ అనే మనిషిని సంతోషపరిచే పదార్థం దీంట్లో ఉంటుందంట. సో మీరు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉంటే ఒక అరటిపండును తినండి. వరల్డ్ పాపులేషన్ మొత్తంలో సుమారుగా 12% ఆఫ్ పీపుల్ కొండలపై ఇల్లు కట్టుకోనున్నారని ఐక్యరాజ్య సమితి సర్వేలో తేలింది. మన జీవితకాలం సెలైవా అంతా 2 పెద్ద స్విమ్మింగ్ పూల్స్ నిండుతాయంట. డాల్ఫిన్స్ ఒక కంటితో నిద్రపోయి ఇంకో కంటితో మెలకువతో ఉంటాయట. ఇదెలా అనుకుంటున్నారా? నిద్రపోతున్న వైపు హాఫ్ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి ఇంకో హాఫ్ పార్ట్ బ్రెయిన్తో అలర్ట్గా ఉంటుందట. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందు ఉండాలంటే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.